ధన్యవాదాలు గురునాథ్ రెడ్డి గారు. సభాధ్యక్షులు మధు గారు, ఇక్కడ వచ్చిన ఉపాధులకు, మరి అలాగే కల్చరల్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లకు, నేను ఒక 3 మార్లు బోలో సమైక్య ఆంధ్ర అంటారు, మీరు జై అనాలి. మీరు ఎక్కడ తెలంగాణకి వినపడే వినాలి, ఓకేనా? బోలో సమైక్యాంధ్రకు, బోలో సమైక్యాంధ్రకు, బోలో సమైక్యాంధ్రకు. అలా రాయలసీమ హక్కులు, రాయలసీమ హక్కులు, రాయలసీమ హక్కులు, ఇంకా రాయలసీమ హక్కులు, ఇంకా రాయలసీమ హక్కులు. ధన్యవాదాలు మిత్రులారా. ఒక చరిత్రను, ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని, చిట్టజోరు 14Fని, మన అమాయకులైన పిల్లల్ని అరెస్టుల వరకు చాలా క్లుప్తంగా, వివరంగా మీరు ఆలకించాలని కోరుతున్నాను. చరిత్ర అవగాహన చేసుకుంటే తెలంగాణ ప్రాంతంలో రాతి యుగంలో వారికి ఇంకా ఆకులు కట్టుకొని తిరిగే రోజులు వాళ్ళవి. మన ప్రాంతంలో బెలూమ్ కేవ్స్ కానీ, కేతవరంలో కానీ, మీరు అప్పుడున్న రాతయుగంలో ఉన్న ఆర్టుని చూస్తే మన వారికన్నా కల్చరల్గా ఎంతో ముందుకు పోయిన ప్రాంతంగా కొన్ని వేల సంవత్సరాల కిందటే మనకు చరిత్ర చెప్తున్నదని తెలియజేస్తున్నాను. ఇలా చరిత్ర ఇంకా ముందుకు వెళ్తే కృష్ణదేవరాయల యుగములో మన రాయలసీమ ప్రాంతం ఒక స్వర్ణయుగంగా ఉండేది. తదుపరి మొఘల్ సామ్రాజ్యం రావటం, వారి కబంధ హస్తాల్లో మనం పోవటము, తర్వాత నవాబ్ పరిపాలన రావటం, వారి కబంధ హస్తాలతో అలాగే ఉండిపోవటం జరిగింది. ఇది చరిత్రలో ఉన్న వాస్తవం అని మీకు తెలియజేస్తున్నాను. అప్పుడు తెలంగాణ ఆధిపత్యంలో నవాబుల ఆధిపత్యంలో తెలంగాణ ఉండేది. మనం కూడా వాళ్ళ ఆధిపత్యంలో వెళ్ళాం. కొన్ని వందల సంవత్సరాలు నవాబ్ పరిపాలన ఆధిపత్యంలో మనము తెలంగాణ కలిసే ఉన్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వందల సంవత్సరాలు అందరూ కలిసే ఉన్నాం, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ ప్రాంతం వారు. తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం రావటము, వారి ఆధిపత్యం మొదలు కావటం, రాయలసీమ ప్రాంతాన్ని ఒక బానిసలుగా మమ్మల్ని ఎలా పశువుల్ని పంపుతారో అలాగా మమ్మల్ని ఒక పశువులుగా చేసి, ఒక బానిసత్వంగా చేసి బ్రిటిష్కి ఇచ్చి కప్పం తీసుకున్నారు నవాబు పరిపాలన అని మీ అందరికీ మరొక తూరు గుర్తు చేస్తున్నాను. 1 రూపాయి 2 రూపాయలు కాదు, అప్పుడు 9 లక్షల రూపాయలు మన ప్రాంతాన్ని పెట్టి కప్పం తీసుకున్నారు. వారి పరిపాలన మనం ఉండటం, తర్వాత బ్రిటిష్ ప్రభుత్వంలో తమిళనాడు ప్రజల పెత్తనంలో మనం బతకడం, జీవించడం జరిగింది. మరి ఆ సమయంలోనే
ఆంధ్ర ప్రాంతం వారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు కలవండి, మనం పోరాడతామని ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని కలుపుకోండి ఆంధ్ర ప్రాంతంలోని రాయలసీమ ప్రాంతం వారిని పిలవటం. మేము బ్రిటిష్ ప్రభుత్వంలో మా కృష్ణా నీళ్ళు ఇస్తామన్నారు, మా వెనుకబడిన ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు కలిగిస్తారని మాట ఇచ్చారు. మరి మీతో కలిస్తే మా పరిస్థితి ఏమని ఆంధ్ర ప్రాంత నాయకులకు మన వాళ్ళు చెప్పడం జరిగింది. 1933 నుంచి ఇలాగే చాలా మాటలు సమావేశాలు జరిగింది. హైదరాబాద్లో జరిగింది, నంద్యాలలో జరిగింది, కోస్టల్లో సమావేశాలు జరిగాయి. 1937లో శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం ఏమంటే మనకు ఒక రాజధాని ఇస్తాం, కృష్ణా నీళ్ళు ఎక్కువ శాతం మీకే ఇస్తామని ఒక కమిట్మెంట్ చేయటం వల్ల మనం ఆంధ్ర రాష్ట్రంతో కలియటానికి మనం సంసిద్ధత చేయటం, అంతలోపల స్వాతంత్రం రావటం. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ చేయటం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసే ఉంటుంది. 1953లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్రులు ఇచ్చిన మాట ప్రకారం మనకు రాజధాని, కృష్ణా నీళ్ళు ఇచ్చే దిశలో ముందుకు పోవటం జరిగింది. కానీ అదృష్టమో దురదృష్టమో 1956లో తెలంగాణ వారు తెలంగాణ ప్రాంతంలో ఉండే అసెంబ్లీ యునానిమస్గా రెజల్యూషన్ పాస్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మేము కలుపుకుంటాం, ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేస్తాం, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉంటామని తెలంగాణ నుంచి కబురు రావటం, రెజల్యూషన్ పాస్ చేయటం, ఇవన్నీ చకచక జరిగిపోవటం. మన పెద్దలు దాన్ని నమ్మి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉంటారని ఆశతో మన రాజధాని పోగొట్టుకొని తెలంగాణకు మార్పిడికి ఒప్పుకోవటం జరిగింది. అంటే అప్పటి వరకు జరిగిన కథ ఏమంటే తమిళనాడులో మనం ఉన్నందున మన పెట్టుబడులంతా మద్రాసులో పెట్టుబడులు పెట్టడం జరిగింది. మద్రాసులో 180 వంతులు మన వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉండటం జరిగింది. కోయంబత్తూరులో ఇండస్ట్రీస్ అంతా మన వాళ్ళవే ఉండేవి. అలాగే తమిళనాడులో ఎక్కువ శాతం ఇండస్ట్రీస్లు పారిశ్రామికంగా తమిళనాడుని ముందుకు తీసుకుపోవటం, అంతకుముందు కృష్ణదేవరాయల పరిపాలన ముందుకు రావటం. మరి మనం కూడా మన పెట్టుబడులంతా మీరందరికీ ఒక ఉదాహరణ కావాలంటే అక్కడ ఏషియాలోనే బిగ్గెస్ట్ స్టూడియో వాయిని స్టూడియో అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అప్పుడు అది రాయలసీమ వాళ్ళ పెట్టుబడి. స్టార్ హోటల్ ఇన్వెస్ట్ చేశారు, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లన్నీ మన వాళ్ళే తీసుకున్నారు. మరి అక్కడి నుంచి తమిళనాడు నుంచి రాయలసీమ ప్రాంతానికి వచ్చినట్ల రాజధాని మరి ఆంధ్రప్రదేశ్ పేరుతో తెలంగాణకు పోవటం, మరి హైదరాబాదులో పెట్టుబడులు పెట్టడం జరిగింది. 1956లో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ పరిస్థితి ఏమంటే అంతకుముందు అక్కడ ఉండే ప్యాలెస్లంతా లేకపోతే వజ్రాలు వైడూరాలంతా మన వజ్రకరువు నుంచి పోయినవి, లేకపోతే కోలార్ బంగారు గని నుంచి పోయిండే బంగారు కానీ, లేకపోతే మనం బాంధ బతుకులుగా చేసి కప్పం తీసుకున్న దుడ్లతో కట్టిన ప్యాలెస్లు తప్ప మిగతా ఏమీ లేవని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అక్కడ ఏమంటే పరిస్థితి ఏమంటే హైదరాబాద్ చుట్టూ రాళ్ళు రప్పలు ఉండేది. 1956లో గడ్డి కూడా మొలిచేది కాదు నాయన. మన కర్నూలులో అదే ప్రాంతంలో తుంగభద్ర నీళ్లతో వరి మడులు వేసుకునేవాళ్ళు. కర్నూలు ప్రాంతంలో 2 లక్షల రూపాయలు, 20,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఎకరా ఉండేది. అక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల 200 నుంచి 2,000 కూడా లేదు అని మీ అందరికీ మరొకతోరి గుర్తు చేస్తున్నాను. రాజధాని అయింది,
హైదరాబాద్ రాజధాని అయింది, పెట్టుబడులు పెట్టాం, అందరూ చేశారు. వాళ్ళు అంటారు మీరు పెట్టింది కొద్దిగా అమౌంట్, భూమి వాల్యూ చూడండి అని. ఎవరైనా తెలివి ఉండే వాళ్ళు మాటలాంటివి. భూమి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? చుట్టుపక్కల ఇండ్లు అయినా, చుట్టుపక్కల డెవలప్ అయినా భూమి వాల్యూ పెరుగుతుంది. బస్ స్టాండ్ రానివ్వండి, బస్ స్టాండ్ పక్కన ఎంత వాల్యూ ఉంటుంది, స్కూళ్ళు కాలేజీలు రండి, దాని పక్కన వాల్యూ పెరుగుతుంది. అలాగే ఆడ పెట్టుబడులు పెట్టినందుకు ల్యాండ్ వాల్యూ పెరిగింది నాయన, పెట్టుబడులు పెట్టకపోతే మళ్ళీ మీది రాళ్ళు రప్పలేనాయన అని తెలియజేస్తున్నాను. మీరు అల్లరి మొదలుపెట్టారు తెలంగాణలో, ఇప్పుడు వాల్యూస్ ఎంత పడిపోయింది, ఎంత పెరిగింది ఆంధ్రాలోనూ రాయలసీమలో మీరే కళ్ళు తెరిచి చూడండి. సో ఈ విధంగా ఇదే విధంగా పోరాటంలో చంద్రశేఖర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి వారికున్న పాండిత్యంతో, నైపుణ్యంతో, వాళ్ళ అన్ని చాతుర్యాలతో నందిని పందిని, పందిని నందిని చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ముందుకు పోతున్న సమయంలో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆంధ్రప్రదేశ్లో మొదలు పెట్టడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సై అంటే సైగా, సవాల్ అంటే సవాలుగా, ఏమిటికైనా రెడీ అంటే రెడీగా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ముందుకు రావటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం, ఆంధ్రాలో కూడా నాయకత్వం వారు కూడా చాలామంది ముందుకు రాకుండా ఉండి ఒక బుక్కులు రాసే దాంట్లోనే ఉంటే, రాండి నాయనా మీరు హైదరాబాద్లో మీరు సమావేశాలు పెట్టండి, చోటు నేను ఇస్తాను, సమావేశాలు పెట్టించాను, నేను నిలబడినాను ముందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా మీద రాళ్ళు వేశారు, ఆంధ్ర వాళ్ళని పిలిపించి మీటింగ్లు పెట్టిస్తావా అని రాళ్ళు వేశారు, రాయలసీమ వాళ్ళ మీటింగ్లు పెట్టాం, రాళ్ళు వేశారు, సభలు పెట్టాం, రాళ్ళు వేశారు. మా ఆఫీసు అక్కడ రాజధాని ఉంది కాబట్టి ఆఫీస్ పెట్టుకున్నాను. మా అమ్మాయి తెలంగాణ ప్రాంత కోడలు కాబట్టి ఆమె ఇండస్ట్రీ ఉంది, దాన్ని కూడా వదలలేదు, దానిల మీద రాళ్ళు కొట్టారు, దానిల మీద భయపడిచ్చారు. ఇలా ప్రతి పెట్టుబడిదారుని మీద బ్లాక్మెయిల్ చేయటము, అల్లర్లు చేయటం. సినిమాలు వచ్చాయి, సినిమా స్టూడియోలు వచ్చాయి, మీ అందరికీ తెలుసు. మద్రాసుని వదులుకొని ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు సర్వమగర వదులుకొని తెలుగు మాట్లాడే వాళ్ళంతా వాళ్ళతోనే ఉండాలని ఆ రోజు స్టూడియోలు నిర్మించారు. లేకపోతే ఇక్కడ షూటింగ్లు తెలంగాణలో ఉండేవా? షూటింగ్లు తెలంగాణలో అభివృద్ధి జరిగేదా? మరి అవంతా మర్చిపోయి సినిమా షూటింగ్లు జరిగితే దాని మీద రాళ్ళు కొట్టారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటేనే వారికి మనుగడ ఉంటుంది అనే రీతిలో స్పందించడం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేయటం జరుగుతున్నది. ప్రతి పెట్టుబడిదారిని బ్లాక్మెయిల్ చేస్తారు, ప్రతి వారికి మాట్లాడేదానికి హక్కు లేకుండా చేస్తున్నారు. ఇదే సమయంలో ఎన్జిఓస్ గోపాల్ రెడ్డి గారు మిగతా నాయకులు కూడా మాకు సహకరించారు. వారు సహకరించారు. ఎన్జిఓలు రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతాన్ని కానీ మేము నష్టం వస్తే మేము ఊరుకోము, మేము కూడా మీలో ఒక భాగస్వామిని అవుతామని వాళ్ళు కూడా మనతో భాగస్వామి పోరాటానికి ముందిచ్చారు. అదే లక్షలాది మంది ప్లీజ్ 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 లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము రెడీ ఉన్నాం, మీ తెలంగాణ బంధులు చేసినా, తెలంగాణ స్ట్రైక్ చేసినా మేముండి ఎదుర్కొంటాం, మా ఆఫీసులు నడుపుతామని చెప్పారు. వాళ్ళ మీద, మన అమ్మాయిల మీద ఎన్జిఓ ఉద్యోగస్తులు ఆడబిడ్డలను చూడలేదు, పెద్దలను చూడలేదు, వాళ్ళని కూడా కించపరిచారు, అవమానపరిచారు.
అందుకే వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇటువంటి పనులు చేస్తున్నందుకు ఖబర్దార్ అంటూ వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా ముందుకు మనతో నడవటం వారికి మరొక తూరి తెలియజేస్తున్నాను. ఇలా హక్కుల కోసం పోరాటంలో న్యాయవాదులు వచ్చారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు వచ్చారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు, రిటైర్డ్ డీజీపీలు అందరూ మా సభలకు వచ్చారు. మా సభలో దేశంలో ఎప్పుడూ లేని విధంగా రిటైర్డ్ హైకోర్టు జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత పెద్ద ఎత్తున వచ్చి మనకు మద్దతు ఇచ్చింది ఒక రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అని మరొక తూరు గుర్తు చేస్తున్నాను. మరి ఇంతేకాదు, రాయలసీమ హక్కులకు మరి సమావేశాలు ఒక వర్గమే కాదు, రైతులతో పెట్టాం, న్యాయవాదులతో పెట్టాం, కార్మికులతో పెట్టాం. మరి రాత్రికి రాత్రే తెలంగాణ వస్తే మా గతి ఏమి అని చెప్తూనే వస్తూ ఉన్నాం. అలాగే వచ్చింది. అంతకు మునుపు మనకు ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఒకటి వేశారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి వెళ్ళి రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఎంపీలని పిలుచుకొని పోయి ఢిల్లీలో ప్రధానమంత్రిని, ప్రణబ్ ముఖర్జీకి, సోనియా గాంధీ అమ్మకు, మరి మిగతా బ్రదర్స్ అందరికీ, కమిటీ మెంబర్స్కు తెలంగాణ కోసం వేసిన కమిటీలో తెలంగాణ కన్నా ముందే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇచ్చింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అని చెప్తాను. వాళ్ళతో ఫ్యాక్ట్స్ లేవు, ఫిగర్స్ లేవు, స్టాటిస్టిక్స్ లేవు, ఉద్యమాన్ని నడిపారు. మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు పేపర్లు ఇవ్వటం జరిగింది. మరి ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఏమన్నదంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రణబ్ ముఖర్జీ గారు, ఒకవేళ తెలంగాణ ఇవ్వవలసి వస్తే అన్ని ప్రాంతాల కన్నా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ఎందుకు ఇవ్వరాదు అంటూ ఆ స్టేట్మెంట్ ఆడు క్లోజ్ చేశాడు. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్పాడంటే ఆ మాట, మీరు వెనుకబడిన తనాని కోసం మీరు కొట్లాడుతున్నారు, మీరు కాదు వెనుకబాటు పడడం, రాయలసీమ ప్రాంతం వెనుకబాటు పడినది, రాయలసీమ ప్రాంతం సాక్రిఫైస్ చేసి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామనే దిశలో ఆయన స్పందించడం జరిగిందని మీ అందరికీ మరొక తూరు గుర్తు చేస్తున్నాను. మరి రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అంతటితో వదలలేదు. మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ 52% తెలంగాణకి ఇవ్వటం జరిగింది. పాపులేషన్ దిశగా చూస్తే హైదరాబాద్ క్యాపిటల్ తీసేస్తే వాళ్ళకు 36-37% కన్నా ఎక్కువ రాదు. హైదరాబాద్ క్యాపిటల్ అనేది అందరికీ సంబంధించింది, 3 ప్రాంతాలకు సంబంధించింది, 3 ప్రాంతాల జనాలు ఉన్నారు. అందుకే అక్కడ భయపడి చంద్రశేఖర్ కార్పొరేట్ ఎలక్షన్లో నిలబడలేదు. ఆయనకు తెలుసు అది మద్దతు రాదని. మరి అక్కడ పర్సంటేజెస్ ఇట్లా ఎలా వస్తుంటే హైకోర్టులో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక బడ్జెట్ మీద హైకోర్టులో ఫైల్ చేసింది. మొట్టమొదటిది స్టేట్లో, దేశంలో బడ్జెట్ మీద ఛాలెంజ్ చేసింది ఒక రాయలసీమ హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. మరి ఢిల్లీ నాయకులు ఎవరు అల్లరి చేస్తే వారిని పిలిపించి బుజ్జగిస్తారనేది ఒక సామెతగా ఉండేది. తెలంగాణలో వీళ్ళ నాయకుల మాటలకు, మోసపూరితమైన మాటలకు పిల్లలు బలైతూ వచ్చారు. నేను చెప్తూ వస్తున్నాను, నాయన ఇది అన్యాయము, వారి మాటలు వినద్దండి, అన్ని ప్రాంతాల కన్నా తెలంగాణ అభివృద్ధి చెంది ఉంది, అన్ని ప్రాంతాల కన్నా ఉద్యోగ అవకాశాలు మీకే ఎక్కువ ఉన్నాయి, మీరు వాళ్ళ మాటల గాడిలో మీరు పడద్దండి అని విద్యార్థులకు చెప్తూనే వచ్చాం. కానీ తెలివైన చంద్రశేఖర్ గారు వారికి గారడీతో వారికి మైకం కప్పించి రాయలసీమ వాళ్ళు, కోస్టల్ వాళ్ళు వెళ్ళిపోతే ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి,
ప్రతి ఇల్లు ప్రతి ఒక్కరు కోటేశ్వరుడు కావచ్చు అనే ఆశ పుట్టించడం జరిగింది. చిట్ట చివరికి ఏమైందంటే ఈ అల్లర్ల వల్ల పెట్టుబడులు పోయినాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నవి పోయినాయి. దుబాయ్లో కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు రావటము, పిల్లల్లో నిరుత్సాహం పెరగటం, దీన్ని చంద్రశేఖర్ గారు దీన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. బాగా టెంపో క్రియేట్ చేశారు. వారి మిత్రులు బాగా బుర్రకెక్కిచ్చారు. మరి సత్యాగ్రహాలు అన్నారు. సత్యాగ్రహాలు చేస్తుంటే వీళ్ళు సూసైడ్లు చేసుకుంటూ రావటం జరిగింది. నాయనా, యా నాయకుడు చావుడు, ఏ నాయకుడు ప్రాణత్యాగాలు చేయలేదు. పొట్టి శ్రీరాములతోనే అయిపోయింది ఆ ప్రాణత్యాగాలు. ఇంతవరకు ఎవడు చేసుకోలేదు, ఎవడు చేసుకోడు. యా టీఆర్ఎస్ నాయకుడు చావలేదు, యా తెలంగాణ ఉద్యమం నడుపుతున్న నాయకుడు చావలేదు. మీరెందుకు చేస్తారు? వాళ్ళు నిజంగా సత్యాగ్రహం చేయాలనుకుంటే సైలెంట్ పిల్లల్ని బలి చేయడానికి మాట్లాడే గారు మరి హైదరాబాద్లో తెలంగాణ సత్యాగ్రహం మొదలుపెట్టాం. ముందే బగ్గ చిక్కగా ఉన్నాడు. 2 రోజులకే పాపం ఆయన గుడ్లు బయటకు వచ్చినాయి. మళ్ళీ ఈయన చనిపోతే ఏమైపోతుందో, ఎన్ని వేల మంది చస్తారో అని భయం అయిపోయింది. వాళ్ళ గుండెలు పటపట కొట్టింది. చిదంబరం గారు అక్కడ ఢిల్లీలో రోషా గారు ఇది కాదు, నా వల్ల కాదు ఇటువంటివి చేసేవి అనేదే. రోషా గారు ఫ్లైట్ ఎక్కేదే. చిదంబరం గారు నేను చెప్పినట్లే రాత్రి తెలంగాణ ఇచ్చే ప్రక్రియని మొదలు పెడతామని అనటం జరిగింది. దానికి ఏకైక అంటే అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకోవాలని చేయటం జరిగింది. అందరూ వర్డ్ ఇచ్చేశారు, వదిలేశారు. నాయకులు తెలంగాణ ఓన్లీ తెలంగాణ ఇచ్చేస్తానని చెబుదామని చెప్పాడు, ఇచ్చేయండి అని మొదలుపెట్టారు. మళ్ళీ అల్లర్లు వాళ్ళకు ప్రాణం పోయిన వాళ్ళకు సంజీవిని ఎక్కించినట్లు మళ్ళీ వాళ్ళు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక పోవటం జరిగింది చేస్తున్నాం. మేము అక్కడుండే ఇప్పుడు 19th లీడ్ చేసుకున్నాం, 19th ఒప్పించాం. అప్పటికే మా అదృష్టం కొద్దీ దేశంలో నలుమూలలా చిచ్చుపడ్డది. తెలంగాణ ఇస్తే మాకివ్వాలా అని ఒక 20 ప్రాంతాల్లో చిచ్చుపడ్డది. ప్రణబ్ ముఖర్జీకి చెప్పాం, మీకు గుర్ఖా ల్యాండ్ అడుగుతారు, మీరేం చేస్తారని అడిగాం. తమిళనాడు చిదంబరం గారు చెప్పారు, మీ తమిళనాడులో విభజన అడుగుతున్నారు, మీరేం చేస్తారని అడిగాం. అలాగే బీహార్ నుంచి ఒక సభ్యుడు ఉంటే ఆయన్ని అడిగాం. వాళ్ళకంతా సబ్జెక్ట్ అర్థమైపోయింది. వాళ్ళంతా అన్నారు, ఏకాభిప్రాయం తీసుకొని వచ్చే చర్చల ప్రక్రియ ద్వారానే మారుస్తాం, చర్చల ప్రక్రియ ద్వారా అయినాకనే ముందుకు పోతామని మాకు మాట ఇవ్వటం. అందరినీ పిలిపించి ఇదే చెప్తామన్నారు. 23 డిసెంబర్న అఖిలపక్ష పార్టీ పెట్టారు, అందరిని పిలిచారు. చర్చల ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. దానిలో కూడా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ముందుండి నడిపిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చరిత్ర మర్చిపోయింటే ఎవరైనా తెలుసుకోవచ్చని తెలియజేస్తున్నాను. ముందు నేను నడిపాం. మరి చాలామంది
తెలంగాణ నాయకులు మాది గారి సమయంలో సత్యాగ్రహాలు చేశారు. సత్యాగ్రహాలకు చింతకాయలు మంత్రాలకు చింతకాయలు రావాలి నేను చెప్తూ వస్తూనే ఉన్నాను. మేము వెళ్ళాం, డిమాండ్ చేసాం, పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసాం, తీసుకొచ్చాం, చర్చల ప్రక్రియను తీసుకొని రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చర్చల ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ వేసేదే అప్పుడు కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఇచ్చిన నివేదిక తెలుగుదేశం పార్టీ కానీ ప్రజారాజ్యం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అన్ని దీని వెనక ఎంతో కృషి చేసి ఎంతోమంది నిపుణులతో ఫ్యాక్ట్స్ తయారు చేసి పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, శ్రీకృష్ణ కమిటీ ముందు అందరి నాయకుల్ని పార్టీ రహితంగా పిలుచుకొని పోయే ఘనత కూడా మాదే అని తెలియజేస్తున్నాను. అందరిని పిలుచుకొని పోయినాం, చెప్పాం. తెలంగాణ వాళ్ళు కూడా మా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకున్నారు, మాట మార్చారు. ఏమని మార్చారు? మేము అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు, మాకు గౌరవం కావాలంట. ఏం గౌరవం కావాలా? ఏం గౌరవం అంటే ఏమి అంటే అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి లేదు, మేము ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మాట్లాడేదానికి లేదు. ఏమన్నా అయితే అవి దొంగ ఫిగర్లు అంటారు, అంతకన్నా మాట్లాడేదానికి అవకాశం లేదు. దొంగ ఫిగర్లు ఎట్లా అంటారా? మీరు మంత్రులు ఉన్నారు, మీరు మంత్రులు ఉన్నారు, మీరు ఆమోద ముద్ర వేశారు, మీ తెలంగాణలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, మరి వీళ్ళంతా ముద్రలు వేశారు. స్టాటిస్టిక్స్ అంతా అప్పుడు రిలీజ్ అయిందే ఉన్నాయి, మంత్రివర్గంలో ఉన్నారు. ఈరోజు మీరు అవంతా ఆ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ బోగస్ అని ఎలా అంటారని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ అమ్ముడుపోయిందని చెప్పడం జరిగింది. మీరు శ్రీకృష్ణ కమిటీ దగ్గర ఎవరైనా కోర్టు జడ్జి దగ్గర వచ్చి ఒప్పుకొని ఆర్గ్యుమెంట్స్ చేసినాక జడ్జిని నమ్మనని ఎవరైనా అంటారా? నీకు తెలివి ఉంటే కృష్ణ కమిటీ మీద నీకు అనుమానం ఉంటే ఆర్గ్యుమెంట్స్గా రాకుండా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్కి వచ్చి పేపర్లు ఇచ్చి సబ్మిట్ చేసి శ్రీకృష్ణ కమిటీ బోగస్ కమిటీ అంటాం, అది మూర్ఖత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడే చేత కాని వాళ్ళు మాట్లాడే వాళ్ళకి చేత కాని మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు, మేము ఇచ్చాం, మా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూశారు. వాళ్ళు చెప్పారు హైదరాబాదు ప్రాంతం దేశంలోనే అత్యున్నతమైన ప్రాంతము, అభివృద్ధి చెందిన ప్రాంతం చెప్పారు. తెలంగాణ ప్రాంతం రాయలసీమ ఆంధ్ర ప్రాంతం కన్నా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పారు. రాయలసీమ ప్రాంతం దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటని చెప్పారు. మన అనంతపురం తారేడారుతో పోటీ పడిపోతున్నదని తెలియజేశారు. మరి ఇలాగా అభివృద్ధి పంతాలు అన్నిట్లోనూ ముందుండి తెలంగాణ మనం వెనకబడి ఉన్నాం. కానీ శ్రీకృష్ణ కమిటీ కూడా ఒక అన్యాయం చేసింది. ఏమన్యాయం అంటే తెలంగాణ ఏమో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుందంట, కానీ వారికి స్పెషల్ ప్యాకేజ్ అంట. మాకేమో అన్ని ప్రాంతాల కన్నా వెనక ఉంది, మాకు ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. ఇలా చరిత్ర అవగాహన చేసుకుంటే ప్రతి సంవత్సరం మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఏమయ్యా మీరు ఇట్లా మాకు అన్యాయం జరుగుతూ ఉందంటే అందరూ మీ ముఖ్యమంత్రులే కదా అంటారు. మా ముఖ్యమంత్రులు బ్రాడ్ మైండ్ ఉండేవాళ్ళు, అందరినీ కలుపుకొని పోవాలనుకుంటారు. అందుకే మీ ప్రాంతం వాడైన పివి నరసింహారావు మా ప్రాంతంలో నిలబెట్టి గెలిపించి ప్రైమ్ మినిస్టర్ చేశాం. అదే నాయన మా కల్చరు, రాయలసీమ కల్చరు అదే నాయన అని చెప్పడం జరిగింది. మీరు బాగుండాలా అంటారు,
మా వాళ్ళు కోరేదంతా, పెద్దలు కోరేదేమి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలని హైదరాబాద్ పోగొట్టుకున్నాం, కృష్ణా నీళ్ళు పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు 61014F ఏమయ్యా 61014F అంటే? ఎవరికి తెలియనప్పుడు పేపర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ నాయకులు మాదిరిగా డబ్బులు వసూలు చేయలేదు. మా డబ్బులు మేమే పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల్ని చైతన్యం చేసి 610 వల్ల రాజధాని మాత్రం మనకు ఉంటుంది, మనకు ఉద్యోగ అవకాశాలు లేదు అని చెప్పిన ఏకైక హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. దానికోసం కోర్టులో కొట్లాడేదానికి కానీ కోర్టులో ఉండపా రేయ్ ప్లీజ్ పట్టుకోపోండి బయట, రేయ్ ప్లీజ్ పిలుచుకోపో. మనం ఎప్పుడు పోరాట యోధులే, మాట్లాడే యోధులు కాదు. మన బలమంతా పోరాటమే. మన చక్రవర్తి మరి కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు మనమంతా సైనికులము, సైన్యాధిపతులు మన ప్రాంతం వారు. సో పోరాటమే మనకు తెలుసు. మనమంతా అమాయకులం, ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతూ ఉంటాం. మీ అందరికీ మరీ చెప్తున్నాను, 610 కానీ 14F కానీ హైదరాబాదేతర తెలంగాణ వాళ్ళందరికీ, ఒక రాయలసీమ కోస్తలే కాదు, హైదరాబాదేతర తెలంగాణ వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, బావిలో పడతారని ముందు నుంచి చెప్పింది కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. అంటే ఏమి, రాజధాని వాళ్లకు మనకున్న ఉద్యోగ అవకాశాలంతా అక్కడ ఉండే వాళ్ళు అక్కడే చేసుకోవాలి, ఆ జోన్లో ఉండే వాళ్ళే చేసుకోవాలి, పోలీసులు అయితే ఆ పట్టణంలో ఉండే వాళ్ళే చేసుకోవాలి, హైదరాబాద్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేదు. తెలంగాణ వాళ్ళైనా చేసుకునేదానికి లేదు. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చినాము, ప్రతి నెల ఇస్తూ వచ్చాం. నాయనా మీరు మునుగుతారు, వీళ్ళ నాయకుల మాట వింటే మీరు మునుగుతారు, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ ఏదో తెలంగాణ వాళ్ళంతా మీరు మునుగుతారయ్యా అని చెప్తూ వచ్చాం. వాళ్ళకి చెవులు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కింది. 14F ప్రెసిడెంట్ ఆర్డర్స్ అయినాక వాళ్ళకు బుర్రకి ఎక్కింది. అది ఒక 6వ జోన్కే 5వ జోన్ అయిన తెలంగాణ వాళ్లకు అర్హత లేదు అని ఇప్పుడు బుర్రకెక్కింది. అందుకే ఎన్జిఓ స్ట్రైక్ చేయాలంటే ఇప్పుడు భయపడుతున్నారు, చేయలేని పరిస్థితి. అక్కడ 5th జోన్లో ఉంటే తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ ఊరు కూడా పోలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 14F జోన్లో 14F పైలో హైదరాబాద్ ఇతర తెలంగాణ వాళ్ళు మన పెట్టుబడులు ఇక్కడే పెడతాం, అభివృద్ధి మనం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. మనం సౌభాగ్యంలో ఏమి తక్కువలేం. మనకున్న లైమ్ స్టోను దేశానికి, సగం దేశానికి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి ఇచ్చేంత కెపాసిటీ మనకు ఉన్నది. ఆటమిక్ ప్లాంట్లు పెట్టాలంటే యురేనియం మనతోనే దొరుకుతుంది. మనకు స్టీల్ మైన్స్ అంటే ఐరన్ ఓరు క్వాలిటీ తక్కువ ఐరన్ ఓర్ ఉంది, అడవులు ఉన్నాయి, వజ్రాలు, నీళ్లు వాన పడితే వజ్రాలు దొరుకుతాయి. మన ప్రాంతంలో మనకేమీ ఉండలేదు, అన్నీ ఉన్నాయి. మళ్ళీ అల్లి నోట్లో శని అన్నట్లు మనకు అన్నీ ఉన్నా మనం వాడుకోలేకపోతున్నాం. తెలంగాణలో వాళ్ళు మాట్లాడితే కోల్ నుంచి మాకు పవర్ జనరేషన్ చేస్తాం, మేము తరగొడతా అంటారు. నాయన కోలు నీకు 30 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తుంది, మాకు ఇక్కడ విండ్ పవర్ చేస్తాం. అనంతపురం జిల్లాలోనే ఉంది, 10,000 15,000 మెగావాట్లు తయారు చేయొచ్చు. దేశంలోనే పెద్ద విండ్ పవర్ జనరేషన్ చేసే కేంద్రం చేయొచ్చు. ఇక్కడ మీకు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పోతాయి.
మా మీద రాళ్ళు పడినా, మా మీద యుద్ధం చక్రాలు జరిగినా, మేము మీటింగ్ పెడితే యుద్ధం చక్రాలు జరిగినా అన్నింటికీ రెడీగా అయిన వాళ్ళు మేము ఎవరికి భయపడడం తెలియజేస్తున్నాం. మీ అందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, చాలా మంది చేస్తున్నారు, మీరు తెలుసుకోండి, అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. మనం చాలా దూరం మోసపోయినాం. ఒక మారు 2 మార్లు ఆంధ్ర రాష్ట్రం అయింది, కేరళ ఆంధ్రప్రదేశ్ అయింది, కేరళ వచ్చారు చాలా మంది ఇంజనీర్లు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. ఆయన తెలివితేటలతో కృష్ణా కోస్టల్ ప్రాంతానికి తీసుకోపోవడం జరిగింది. అదే మన దాంట్లో మనకు కూడా అప్పుడు తెలివైన వాళ్ళు, అలాగే చీఫ్ ఇంజనీర్ కేంద్రం లాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని ఆదుకొని సిద్ధేశ్వరం ప్రాజెక్టు మన ప్రాంతంలో కట్టి నీళ్ళంతా మనకి ఇచ్చేవారు. మిత్రులారా, మళ్ళీ ఒకటి తెలియజేస్తున్నాము, కోస్టల్ ప్రాంతం వారు కానీ తెలంగాణ ప్రాంతం వారు కానీ మీకు శ్రీశైలం విభజన జరిగితే శ్రీశైలం నుంచి ఒక చుక్క రాదు, మా డ్యామ్ ఉంది, డ్యామ్ నుంచి నీళ్లు మనం తీసుకోవడంగానే సమైక్యంగా ఉంటేనే మేము సాక్రిఫైస్ చేసే రెడీ ఉన్నాం. సమైక్యంగా లేకపోతే మా బతుకులు మేము బతుకుతాం, మీకు ఏమి ఒక చుక్క కూడా తెలియదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా వాళ్ళు అతి మంచి వాళ్ళు అట్ ది సేమ్ టైం కడుపు కొట్టే వస్తే మీ కడుపు ముందు కొట్టాలని అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, చరిత్ర తెలుసుకోండి. మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను, ఎన్నో పెద్దలు ఎంతో సాక్రిఫైస్ చేశారు, మనము సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. సో ఎక్కడో మనం పుస్తకం పెట్టాలి. సో తెలంగాణ వాళ్ళకు, విద్యార్థులకు, అమాయకమైన విద్యార్థులకు ఎడ్యుకేట్ చేయాలి. తెలంగాణలో తీవ్రవాదులు పడినప్పుడు ఇక్కడ నుంచి మా బెటాలియన్ వాళ్ళు పోయారు, ప్రాణాలు అర్పించారు, డెడ్ బాడీస్ వచ్చేటప్పుడు వాళ్ళు పోయి పొలాలు వేపిస్తారు. మనసంతా కరిగిపోయింది. ఎవరి కోసం పోరాడారు? మన బెటాలియన్ వాళ్ళు ఎందుకు పోరాడారు? అక్కడ పోయి ఫ్యామిలీ విడిచిపెట్టి రాత్రులు ఇయర్స్ కొద్ది అక్కడే ఉన్నారు తెలంగాణలో. వాళ్ళకి ఆ ఒక్క ఎమ్మెల్యే ఊర్లో పోయేవాడు కాదు. అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఏమైంది? ఈ తెలంగాణ ఉద్యమం వచ్చి ఈ తెలంగాణ పేరుతో వాళ్ళు ఊర్లకు పోతున్నారు. ఈ ఉద్యమాన్ని ఒక వెపన్గా వాడుకుంటున్నారు. సో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అమాయకులు పెట్టారు. ఏదో విభజన జరిగితే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతామని, ఎంతో ఉద్యోగాలు వస్తాయని అమాయక మాట చెప్తున్నారు, మోసపూరితం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఎప్పుడో రోజు వస్తుంది. ఇప్పుడు పోటీ ఎట్లా అర్థమైందో 5వ తోటి మిగతా వాళ్ళకి అర్థమైతే వెంటబడతారు. ఎవరైనా ఈ విభజన చేస్తే వెంటబడి పరిగెత్తిస్తారని ఆ రోజులు త్వరలో అవసరమైందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో మనందరం మన నాయకులను గౌరవిస్తాం, మిమ్మల్ని మేము గౌరవించాలి. మనం అందరూ ఒకటి మీద ఉంటాం. మనలో విభజన వద్దు. మనం మాట్లాడే ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి, ముందుకు పోండి. పొరపాట్లు ఏమైనా జరిగితే కొన్ని నాయకులు చెప్పి ఆ పొరపాటు సత్య దాంట్లో మనం పోతాం. మనం నాయకులు దూరం చేసుకోవద్దు, ప్రజల్ని దూరం చేసుకోవద్దు నాయకులు చెబుతూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇచ్చిన గౌరవానికి మరొకరు ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంకొక ఇద్దరు నాయకులు మాట్లాడేది ఉంది, కొద్దిగా కొంతమంది ఓపిక ఉంటే వారు కూడా మాట్లాడుకోవడం తెలియజేస్తున్నారు. అలాగే మన సమైక్యాంధ్రాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నలుగురు నుంచి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి కళాకారులు వచ్చారు, తెలుగు జాతి ఉన్నది అని ఒక గానాన్ని వినిపించారు. ఆ కళాకారులందరికీ కూడా నా కళాభివందనాలు. సమైక్యాంధ్ర కోసం పోరాడేటువంటి సమైక్యాంధ్ర వాదుల ఉద్యమకారులకు నా ఉద్యమాలను తెలియజేస్తున్నాను. అలాగే
కృష్ణా నీరు వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను అనుసంధానం చేసి కృష్ణా నీరు రాయలసీమకే ఇవ్వాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. 3 రాయలసీమ జిల్లాలలో మహారాష్ట్ర తెలంగాణలో 2వ రాజధాని ఏర్పాటు చేయాలి. 4 హైదరాబాద్ దేశ 2వ రాజధానిగా చేయాలి. 5 రాయలసీమలో ఉన్న పరిశ్రమలు కలుపుకోకుండా 10,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను రాయలసీమ ప్రతి జిల్లాలో కల్పించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హామీలు ఇవ్వాలి. గ్యాస్ పైపు లైన్ రాయలసీమకు తరలించాలి. 6 ఆంధ్రప్రదేశ్ జీవోలు రద్దు చేసి 564 జీవోలను రాయలసీమలో అమలు పరచాలి. 7 నంద్యాల, పొద్దుటూరు, తిరుపతి మరియు మార్కాపురం కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. 8 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం, పులిచెత్తల, తెలుగుగంగ, శ్రీశైలం పులికాలువ, పోతిరెడ్డిపాడు, అంత్రేలివ, పెన్నాహో, అహోబల విజయవాడలు, తుంగభద్ర సమాంతర కాలువ, గాలేరు నగరి, వెలుగొండ, గుండ్లగడ్డ తదితర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సిద్ధేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టాలి. సుంకేశ్వర విజయవాడ ఏడు పెంచాలి. 9 సాఫ్ట్వేర్, జౌళి టెక్నాలజీ పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సాఫ్ట్వేర్ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఆటో నగర్లు ఏర్పాటు అన్ని జిల్లాల్లో జరగాలి. 10 ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర జిల్లాలలో యూనివర్సిటీని నెలకొల్పాలి. 11 వడముక్కు భూములైన ఆంధ్ర తదితర ప్రాంతాలకు ఎక్కువ సహాయం అందిస్తూ అదే మోతాదులో కరువుపరమైన రాయలసీమను ఆదుకోవాలి. రైతు ఆత్మహత్యలు ఆకలింపు చర్యలు తీసుకోవాలి. 12 రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో నెల్లూరు ఐఐటీలు నెలకొల్పాలి. ఇతర జిల్లాలలో నెలకొల్పాలి. రాయలసీమ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విమానాలను ఏర్పాటు చేయాలి. 15 తిరుపతి దేవస్థానం మరియు వాటి సంస్థలు పనిచేస్తున్న రాయలసీమ ఇతర ఉద్యోగులను జీవో 564 మరియు జీవో 6 అమలు చేసి వారి సంస్థలకు పంపాలి. వారి రాయలసీమకు చెందిన వారి మాత్రమే నియమించాలి. 16 తిరుపతి మరియు ఇతర దేవస్థానంలో చైర్మన్ల రాయలసీమ ప్రాంతానికి చెందిన వారిని నియమించాలి. 17 రాయలసీమలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు స్థానికులను నియమించి రాయలసీమలో ఇతర ప్రాంతాలకు వైస్ ఛాన్సలర్లు ఉంటే రాయలసీమలో ఇతర ప్రాంతాల వైస్ ఛాన్సలర్లు ఉంటే వారి ప్రాంతాలకు పంపాలి. 18 రైల్వే ఇంటర్సిటీ ట్రైన్లు కర్నూలు నుండి సికింద్రాబాద్ వరకు వెంటనే ఏర్పాటు చేయాలి. గరీబ్ ట్రైన్ కర్నూలు ద్వారా నడపాలి. అలాగే అనంతపురం, కర్నూలు, చిత్తూరు ద్వారా నడపాలి. రాయలసీమలో రైల్వే డబుల్ లైన్ నిర్మించి విస్తృతమైన ట్రైన్లను ఏర్పాటు చేయాలి. 20 వీటికోటి 15 ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పించాలి. 21 కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. 22 రాయలసీమ ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. 23 మంత్రాలయం నుండి శ్రీశైలం వరకు మార్గం ఏర్పాటు చేయాలి. 24 కర్నూలు, ప్రకాశం జిల్లాలలో అలాగే అనంతపురం జిల్లాలలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలి. 25 నెల్లూరు, మద్రాసు, గ్రేటర్ రాయలసీమ బోర్డులను తెచ్చుకోవాలి. రాయలసీమ బెంగళూరు బార్డర్లలో ఇంటర్నేషనల్ యాక్షన్ మార్కెట్ మరియు ఫ్లోరికల్చర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. 26 నేషనల్ హైవే రోడ్డు రైల్వే డబుల్ లైన్ ట్రాక్ నిర్మించాలి. 27 సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి. రాయలసీమ హక్కులను కాపాడాలి. ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. 28 14 ఎన్నో కొనసాగించవలేను. మనం అందరూ కూడా చేయి కలిపి రాయలసీమ హక్కులని, రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి మనం అందరూ రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కూడా పాటుపడాలి. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా ప్రతి రాయలసీమ వారికి సమైక్య హైదరాబాద్ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి తెలంగాణ ప్రాంతంలో అక్కడ ప్రజల్ని, అక్కడి నాయకులు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు మధ్యపెట్టి వారందరినీ కూడా తప్పుదోవ పెడుతున్నారు. అలాగే ఉద్యోగస్తుల్ని కానీ లేదు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని మనం అక్కడ ప్రాంతాల ప్రజలందరికీ కూడా మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరి ముఖ్యంగా జాతీయ పార్టీలు వారి ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేని పార్టీలు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ తీసేయడానికి వారందరూ కూడా ముందుకు వస్తున్నారు.
గారికి అలాగే గురువారెడ్డి గారికి మా అధ్యక్షుడు మాజీ మంత్రి రెడీ ఓకే సార్ ఇప్పుడు వాటర్ అంతా ఇదైపోయి చెరువులో అంతా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి కింద పక్కన ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా అవసరం ఆ చెరువు మీద హైవే బాగా బైపాస్ పెట్టేసి కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ వచ్చే వాటర్ బయటకు పోతాను బియ్యాల్లోకి బయటకు పోయే వాటర్ కెనాల్ మనం ఆరో అంటే బియ్యాలు
అందరు రా పో. సార్ రోజు వస్తూ చెప్తే మట తమిళనాడు చిదంబరం గారు చెప్పారు, మీ తమిళనాడులో విభజన అడుగుతున్నారు, మీరు ఏం చేస్తారని అడిగాం. అలాగే బీహార్ నుంచి ఒక సభ్యుడు ఉంటే ఆయన్ని అడిగాం. వాళ్ళకంతా సబ్జెక్ట్ అర్థమైపోయింది. వాళ్ళంతా అన్నారు ఏకాభిప్రాయం తీసుకొని వచ్చే చర్చల ప్రక్రియ ద్వారానే మారుస్తాం, చర్చల ప్రక్రియ ద్వారా అయినాకనే ముందుకు పోతామని మాకు మాట ఇవ్వటం, అందరినీ పిలిపించి ఇదే చెప్తామన్నారు. 23 డిసెంబర్న అఖిలపక్ష పార్టీ పెట్టారు, అందరిని పిలిచారు. చర్చల ప్రక్రియగానే తెలంగాణ ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. దానిలో కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ముందుండి నడిపిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చరిత్ర మర్చిపోయింటే ఎవరైనా తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను. ముందు నేను నడిపాం. మరి చాలామంది తెలంగాణ నాయకులు మాది గారి సమయంలో సత్యాగ్రహాలు చేశారు. సత్యాగ్రహానికి చింతకాయలు, మంత్రాలకు చింతకాయలు రావాలని నేను చెప్తూ వస్తూనే ఉన్నాను. మేము వెళ్ళాం, డిమాండ్ చేసాం, పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసాం, తీసుకొచ్చాం, చర్చల ప్రక్రియను తీసుకొని రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. చర్చల ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ వేసేదే అప్పుడు కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఇచ్చిన నివేదిక తెలుగుదేశం పార్టీ కానీ, ప్రజారాజ్యం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అన్ని దీని వెనక ఎంతో కృషి చేసి ఎంతో మంది నిపుణులతో ఫ్యాక్ట్స్ తయారు చేసి పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, శ్రీకృష్ణ కమిటీ ముందు అందరి నాయకుల్ని పార్టీ రహితంగా పిలుచుకొని పోయేట ఘనత కూడా మాదే అని తెలియజేస్తున్నాను. అందరిని పిలుచుకొని పోయినాం, చెప్పాం. తెలంగాణ వాళ్ళు కూడా మా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తీసుకున్నారు, మాట మార్చారు. ఏమని మార్చారు? మేము అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు, మాకు గౌరవం కావాలంట. ఏం గౌరవం కావాలా? ఏం గౌరవం అంటే ఏమి అంటే అభివృద్ధి గురించి మాట్లాడారంటే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి లేదు, మేము ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మాట్లాడేదానికి లేదు. ఏమైనా అయితే అవి దొంగ ఫిగర్లు అంటారు, అంతకన్నా మాట్లాడేదానికి అవకాశం లేదు. దొంగ ఫిగర్లు ఎట్లా అంటారా? మీరు మంత్రులు ఉన్నారు, మీరు మంత్రులు ఉన్నారు, మీరు ఆమోద ముద్ర వేశారు. మీ తెలంగాణలో ఉండేవాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు. మరి వీళ్ళంతా ముద్రలు వేశారు. స్టాటిస్టిక్స్ అంతా అప్పుడు రిలీజ్ అయిండే ఉన్నాయి, మంత్రివర్గంలో ఉన్నారు. ఈరోజు మీరు అవంతా ఆ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ బోగస్ అని ఎలా అంటారని చెప్పడం జరిగింది. శ్రీకృష్ణ కమిటీ అమ్ముడు పోయిందని చెప్పడం జరిగింది. మీరు శ్రీకృష్ణ కమిటీ దగ్గర ఎవరైనా కోర్టు జడ్జి దగ్గర వచ్చి ఒప్పుకొని ఆర్గ్యుమెంట్స్ చేసినాక జడ్జిని నమ్మనని ఎవరైనా అంటారా? నీకు తెలివి ఉంటే, కృష్ణ కమిటీ మీద నీకు అనుమానం ఉంటే ఆర్గ్యుమెంట్స్గా రాకుండా ఉండాలి. ఆర్గ్యుమెంట్స్కి వచ్చి
పేపర్లు ఇచ్చి సబ్మిట్ చేసి కృషి గురించి కమిటీ బోగస్ కమిటీ అంటాం. అది మూర్ఖత్వం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మాట్లాడే చేతగాని వాళ్ళు మాట్లాడే వాళ్ళకి చేతగాని మాట్లాడి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు, మేము ఇచ్చాం. మా ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ చూశారు. వాళ్ళు చెప్పారు హైదరాబాద్ ప్రాంతం దేశంలోనే అత్యున్నతమైన ప్రాంతము, అభివృద్ధి చెందిన ప్రాంతం చెప్పారు. తెలంగాణ ప్రాంతం రాయలసీమ ఆంధ్ర ప్రాంతం కన్నా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పారు. రాయలసీమ ప్రాంతం దేశంలో వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటని చెప్పారు. మన అనంతపురం తారేడారుతో పోటీ పడిపోతున్నదని తెలియజేశారు. మరి ఇలాగా అభివృద్ధి పంతాలు అన్నిట్లోనూ ముందుండి తెలంగాణ మనం వెనకబడి ఉన్నాం. కానీ శ్రీకృష్ణ కమిటీ కూడా ఒక అన్యాయం చేసింది. ఏమన్యాయం అంటే తెలంగాణ ఏమో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ముందుందంట, కానీ వారికి స్పెషల్ ప్యాకేజ్ అంట. మాకేమో అన్ని ప్రాంతాల కన్నా వెనక ఉంది, మాకు ప్యాకేజ్ గురించి మాట్లాడలేదు. ఇలా చరిత్ర అవగాహన చేసుకుంటే ప్రతి సంవత్సరం మనకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఏమయ్యా మీరు ఇట్లా మాకు అన్యాయం జరుగుతోందంటే అందరూ మీ ముఖ్యమంత్రులే కదా అంటారు. మా ముఖ్యమంత్రులు బ్రాడ్ మైండ్ ఉండేవాళ్ళు, అందరినీ కలుపుకొని పోవాలనుకుంటారు. అందుకే మీ ప్రాంతం వాడైన పివి నరసింహారావు మా ప్రాంతంలో నిలబెట్టి గెలిపించి ప్రైమ్ మినిస్టర్ చేశాం. అదే నాయన మా కల్చరు, రాయలసీమ కల్చరు అదే నాయన అని చెప్పడం జరిగింది. మీరు బాగుండాలా అంటారు. మా వాళ్ళు కోరేదంతా, పెద్దలు కోరేదేమి తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒకటిగా ఉండాలని హైదరాబాద్ పోగొట్టుకున్నాం, కృష్ణా నీళ్ళు పోగొట్టుకున్నాం. మరి ఇప్పుడు 61014F ఏమయ్యా 61014F అంటే ఎవరికి తెలియనప్పుడు పేపర్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ నాయకులు మాదిరిగా డబ్బులు వసూలు చేయలేదు. మా డబ్బులు మేమే పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల్ని చైతన్యం చేసి 610 వల్ల రాజధాని మాత్రం మనకు ఉంటుంది, మనకు ఉద్యోగ అవకాశాలు లేదు అని చెప్పిన ఏకైక హక్కుల ఐక్యవేదిక అని తెలియజేస్తున్నాను. దానికోసం కోర్టులో కొట్లాడేదానికి కానీ కోర్టులో ఉండపా రేయ్ ప్లీజ్ పట్టుకోపోండి బయట, రేయ్ ప్లీజ్ పిలుచుకోపో. మనం ఎప్పుడు పోరాట యోధులే, మాట్లాడే యోధులు కాదు. మన బలమంతా పోరాటమే. మన చక్రవర్తి మరి కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు మనమంతా సైనికులము, సైన్యాధిపతులు మన ప్రాంతం వారు. సో పోరాటమే మనకు తెలుసు. మనమంతా అమాయకులం, ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతూ ఉంటాం. మీ అందరికీ మరీ చెప్తున్నాను, 610 కానీ 14F కానీ హైదరాబాదేతర తెలంగాణ వాళ్ళందరికీ, ఒక రాయలసీమ కోస్తలే కాదు హైదరాబాదేతర తెలంగాణ వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు, బావిలో పడతారని ముందు నుంచి చెప్పింది కూడా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. అంటే ఏమి, రాజధాని వాళ్లకు మనకున్న ఉద్యోగ అవకాశాలంతా అక్కడ ఉండే వాళ్ళు అక్కడే చేసుకోవాలి, ఆ జోన్లో ఉండే వాళ్ళే చేసుకోవాలి, పోలీసులు అయితే ఆ పట్టణంలో ఉండే వాళ్ళే చేసుకోవాలి, హైదరాబాద్ చేసుకోవాలి. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేసుకునే అవకాశం లేదు. తెలంగాణ వాళ్ళైనా చేసుకునేదానికి లేదు. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చినాము, ప్రతి నెల ఇస్తూ వచ్చాం. నాయనా మీరు మునుగుతారు, వీళ్ళ నాయకుల మాట వింటే మీరు మునుగుతారు, తెలంగాణ
ప్రాంతం హైదరాబాద్ ఏదో తెలంగాణ వాళ్ళంతా మీరు మునుగుతారాయా అని చెప్తూ వచ్చాం. వాళ్ళకి చెవులు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కింది. 14F ప్రెసిడెంట్ ఆర్డర్స్ అయినాక వాళ్ళకి బుర్రకి ఎక్కింది. అది ఒక 6వ జోన్కే 5వ జోన్ అయిన తెలంగాణ వాళ్లకు అర్హత లేదు అని ఇప్పుడు బుర్రకి ఎక్కింది. అందుకే NGO స్ట్రైక్ చేయాలంటే ఎవరో ఇప్పుడు భయపడుతున్నారు, చేయలేని పరిస్థితి. అక్కడ 5th జోన్లో ఉంటే తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఊరు కూడా పోలేని పరిస్థితి వాళ్ళకు కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 14F జోన్లో 14F ఫైవ్లో హైదరాబాద్ ఇతర తెలంగాణ వాళ్ళు మన పెట్టుబడులు ఇక్కడే పెడతాం, అభివృద్ధి మనం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. మనం సౌభాగ్యంలో ఏమి తక్కువలేం. మనకున్న లైమ్ స్టోను దేశానికి సగం దేశానికి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టి ఇచ్చేంత కెపాసిటీ మనకు ఉన్నది. ఆటమిక్ ప్లాంట్లు పెట్టాలంటే యురేనియం మనతోనే దొరుకుతుంది. మనకు స్టీల్ మైన్స్ అంటే ఐరన్ ఓరు క్వాలిటీ తక్కువ ఐరన్ ఓర్ ఉంది, అడవులు ఉన్నాయి, వజ్రాలు నీళ్లు వాన పడితే వజ్రాలు దొరుకుతాయి. మన ప్రాంతంలో మనకేమీ ఉండలేదు, అన్నీ ఉన్నాయి. మళ్ళీ అల్లి నోట్లో శని అన్నట్లు మనకి అన్నీ ఉన్నా మనం వాడుకోలేకపోతున్నాం. తెలంగాణలో వాళ్ళు మాట్లాడితే కోల్ నుంచి మాకు పవర్ జనరేషన్ చేస్తాం, మేము తరగొడతా అంటారు. నాయన కోలు నీకు 30 ఏళ్ళలో 50 ఏళ్ళు వస్తుంది, మాకు ఇక్కడ విండ్ పవర్ చేస్తాం. అనంతపురం జిల్లాలోనే ఉంది. 10,000 15,000 మెగావాట్లు తయారు చేయొచ్చు. దేశంలోనే పెద్ద విండ్ పవర్ జనరేషన్ చేసే కేంద్రం చేయొచ్చు. ఇక్కడ మీకు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పోతాయి.
మా మీద రాళ్ళు పడినా, మా మీద విధ్వంసకాలు జరిగినా, మేము మీటింగ్ పెడితే విధ్వంసకాలు జరిగినా అన్నింటికీ రెడీగా అయిన వాళ్ళు మేము ఎవరికి భయపడాలని తెలియజేస్తున్నాం. మీ అందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేసేదంటే చాలా మంది చేస్తున్నారు. మీరు తెలుసుకోండి, అవగాహన చేసుకోండి, అర్థం చేసుకోండి. మనం చాలా రోజులు మోసపోయినాం. ఒక మారు 2 మార్లు ఆంధ్ర రాష్ట్రం అయింది, కేరళ ఆంధ్రప్రదేశ్ అయింది, కేరళ వచ్చారు చాలా మంది ఇంజనీర్లు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. ఆయన తెలివితేటలతో కృష్ణా కోస్టల్ ప్రాంతానికి తీసుకోవడం జరిగింది. అదే మన దాంట్లో మనకు కూడా అప్పుడు తెలివైన వాళ్ళు, అలాగే చీఫ్ ఇంజనీర్లు కేంద్రం లాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని ఆదుకొని సిద్ధేశ్వరం ప్రాజెక్టు మన ప్రాంతంలో కట్టి నీళ్ళంతా మనకి ఇచ్చేవాడు. ఇతరులారా మరీ తెలియజేస్తున్నాము, కోస్టల్ ప్రాంతం వారు కానీ తెలంగాణ ప్రాంతం వారు కానీ మీకు శ్రీశైలం విభజన జరిగితే శ్రీశైలం నుంచి ఒక చుక్క రాదు. మా డ్యామ్ నిండి డ్యామ్ నుంచి నీళ్లు మనం తీసుకోవడంగానే సమైక్యంగా ఉంటేనే మేము సాక్రిఫైస్ చేసే రెడీ ఉన్నాం. సమైక్యంగా లేకపోతే మా బతుకులు మేము బతుకుతాం. మీకు ఏమి ఒక చుక్క కూడా తెలియదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా వాళ్ళు అతి మంచి వాళ్ళు అట్ ది సేమ్ టైం కడుపు కొట్టే వస్తే మీ కడుపు ముందు కొట్టాలని అందరికీ తెలియజేస్తున్నాం. మిత్రులారా, చరిత్ర తెలుసుకోండి. మరీ మీకు తెలియజేస్తున్నాను, పెద్దలు ఎంతో సాక్రిఫైస్ చేశారు. మనము సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు దానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. సో ఎక్కడో మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. సో తెలంగాణ వాళ్ళకు, విద్యార్థులకు, అమాయకమైన విద్యార్థులకు ఎడ్యుకేట్ చేయాలి. తెలంగాణలో తీవ్రవాదులు పడినప్పుడు ఇక్కడ నుంచి మా బెటాలియన్ వాళ్ళు పోయారు, ప్రాణాలు అర్పించారు. డెడ్ బాడీస్ వచ్చేటప్పుడు వాళ్ళు పోయి పొలాలు వేస్తారు. మనసంతా కరిగిపోయింది. ఎవరి కోసం పోరాడారు? మన బెటాలియన్ వాళ్ళు ఎందుకు పోరాడారు? అక్కడ పోయి ఫ్యామిలీ విడిచిపెట్టి రాత్రులు ఈ ఇయర్స్ వచ్చి అక్కడే ఉన్నారు తెలంగాణలో. వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే ఊర్లో పోయేవాడు కాదు. అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? ఈ తెలంగాణ ఉద్యమం వచ్చి ఈ తెలంగాణ పేరుతో వాళ్ళు ఊర్లకు పోతున్నారు. ఈ ఉద్యమాన్ని ఒక వెపన్గా వాడుకుంటున్నారు. సో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, అమాయకులు పెట్టారు. ఏదో విభజన జరిగితే ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతామని, ఎంతో ఉద్యోగాలు వస్తాయని అమాయక మాటలు చెప్తున్నారు, మోసపూరితం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి ఎప్పుడో రోజు వస్తుంది. ఇప్పుడు 14F ఎట్లా అర్థమైందో 5వ తోటి మిగతా వాళ్ళకి అర్థమైతే వెంటబడతారు. ఎవరైనా ఈ విభజన చేస్తే వెంటబడి పరిగెత్తిస్తారని ఆ రోజులు త్వరలో అవసరమైందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. సో మనందరం మన నాయకులు గౌరవిస్తాం, మిమ్మల్ని మేము గౌరవించాలి. మనం అందరూ ఉద్యమం మీద ఉంటాం. మనలో విభజన వద్దు. మనం మాట్లాడే ప్రతి ఒక్కటి అర్థం చేసుకోండి, ముందుకు పోండి. పొరపాట్లు ఏమైనా జరిగితే కొన్ని నాయకులు చెప్పి ఆ పొరపాటు సత్య దాంట్లో మనం పోతాం. మనం నాయకులు దూరం చేసుకోవద్దు, ప్రజల్ని దూరం చేసుకోవద్దు నాయకులు చెబుతూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇచ్చిన గౌరవానికి మరొక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంకొక ఇద్దరు నాయకులు మాట్లాడేది ఉంది. కొద్దిగా కొంతమంది ఓపిక ఉంటే వారు కూడా మాట్లాడుకోవడం తెలియజేస్తున్నారు. అలాగే మన సమైక్యాంధ్రాన్ని కాపాడుకోవడం కోసము ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నలుగురు నుంచి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి కళాకారులు వచ్చారు, తెలుగు జాతి ఉన్నది అని ఒక గానాన్ని వినిపించారు. ఆ కళాకారులందరికీ కూడా నా కళాభివందనాలు. సమైక్యాంధ్ర కోసం పోరాడేటువంటి సమైక్యాంధ్రవాదుల ఉద్యమకారులకు నా ఉద్యమంలో తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ
డిమాండ్ ఇది. ఒకటి, కృష్ణా నీరు వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశానికి గోదావరి జలాలను అనుసంధానం చేసి కృష్ణా నీరు రాయలసీమకే ఇవ్వాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. 3, రాయలసీమ జిల్లాలలో మహారాష్ట్ర తెలంగాణలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి. 4, హైదరాబాద్ రెండవ రాజధానిగా చేయాలి. 5, రాయలసీమలో ఉన్న పరిశ్రమలు కలుపుకోకుండా 10,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను రాయలసీమ ప్రతి జిల్లాలో కల్పించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హామీలు ఇవ్వాలి. గ్యాస్ పైపు లైన్ రాయలసీమకు తరలించాలి. 6, 610 జీవోలు రద్దు చేసి 564 జీవోలు రాయలసీమలో అమలు పరచాలి. 7, నంద్యాల, పుత్తూరు, తిరుపతి మరియు మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయాలి. 8, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం, పులిచింతల, తిరుపతి, శ్రీశైలం పులికాలువ, పోతిరెడ్డిపాడు, అంద్రేలివ, పెన్నాహో, అహోబల విజయవాడకు, తుమ్మవరం సమాంతర కాలువ, గాలేనగిరి, వెలుగొండ, గుండ్లగడ్డ తదితర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి సిద్ధేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టాలి. సుంకేశ్వర రిజర్వాయర్ ఏర్పరచాలి. 9, సాఫ్ట్వేర్, జౌళి పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సాఫ్ట్వేర్ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఆటోనగర్లు ఏర్పాటు అన్ని జిల్లాల్లో జరగాలి. 10, ఒంగోలు, నెల్లూరు జిల్లాలలో సెంట్రల్ యూనివర్సిటీ, ప్రతి ఇతర జిల్లాలలో యూనివర్సిటీని నెలకొల్పాలి. 11, వధువుకు గురైన ఆంధ్ర తదితర ప్రాంతాలకు ఎక్కువ సహాయం అందిస్తూ అదే మోతాదులో కలుపుబద్ధమైన రాయలసీమను ఆదుకోవాలి. రైతు ఆత్మహత్యలు ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలి. 12, రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో నెల్లూరు ఐఐటీలను నెలకొల్పాలి. ఇతర జిల్లాలలో నెలకొల్పాలి. రాయలసీమ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలి. 15, తిరుపతి దేవస్థానం మరియు వాటి సంస్థలు పనిచేస్తున్న రాయలసీమ ఇతర ఉద్యోగులను జీవో 564 మరియు జీవో 6 అమలు చేసి వారి సంస్థలకు పంపాలి. వారి రాయలసీమకు చెందిన వారి మాత్రమే నియమించాలి. 16, తిరుపతి మరియు ఇతర దేవస్థానంలో చైర్మన్లుగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వారిని నియమించాలి. 17, రాయలసీమలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు స్థానికులను నియమించి రాయలసీమలో ఇతర ప్రాంతాలకు వైస్ ఛాన్సలర్లు ఉంటే రాయలసీమలో ఇతర ప్రాంతాల వైస్ ఛాన్సలర్లు ఉంటే వారిని వారి ప్రాంతాలకు పంపాలి. 18, రైల్వే ఇంటర్సిటీ ట్రైన్లు కర్నూలు నుండి సికింద్రాబాద్ వరకు వెంటనే ఏర్పాటు చేయాలి. గరీబ్ ట్రైన్ కర్నూలు ద్వారా నడపాలి. అలాగే అనంతపురం, కర్నూలు, చిత్తూరు ద్వారా నడపాలి. రాయలసీమలో రైల్వే నిర్మించి విద్యుత్ ట్రైన్లను ఏర్పాటు చేయాలి. 20 విడిపోటు 15 ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పించాలి. 21, కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. 22, రాయలసీమ ముక్కు విశ్వవిద్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. 23, మంత్రాలయం నుండి శ్రీశైలం వరకు మార్గం ఏర్పాటు చేయాలి. 24, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో అలాగే అనంతపురం జిల్లాలలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలి. 25, నెల్లూరు, మద్రాసు, గ్రేటర్ రాయలసీమ బోర్డులను తెచ్చుకోవాలి. రాయలసీమ బెంగళూరు బార్డర్లలో ఇంటర్నేషనల్ యాక్షన్ మార్కెట్ మరియు ఫ్లోరికల్చర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. 26, నేషనల్ హైవే రోడ్డు, రైల్వే డబుల్ లైన్ ట్రాక్ నిర్మించాలి. 27, సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి. రాయలసీమ హక్కులను కాపాడాలి. ప్రత్యేక తాగేది ఇవ్వాలి. 28, 14 ఎన్నో కొనసాగించవలేను. మనం అందరూ కూడా చేయి కలిపి రాయలసీమ హక్కులని, రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి మనం అందరం రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కూడా పాటుపడాలి. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా ప్రతి రాయలసీమ వారికి సహాయ కేంద్రాల మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తెలంగాణ ప్రాంతంలో అక్కడ ప్రజల్ని, అక్కడి నాయకులు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు మధ్యపెట్టి వారందరినీ కూడా తప్పుతో పెడుతున్నారు. అలాగే ఉద్యోగస్తుల్ని కానీ లేదు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా తప్పుతో పట్టిస్తున్నారు. దీన్ని మనం అక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరి ముఖ్యంగా జాతీయ పార్టీలు వాటి ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేని పార్టీలు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్
ఆఫీసర్ గుప్తా గారికి అలాగే అనంతపురం ధ్రువారెడ్డి గారికి మా అధ్యక్షులు విజయ్ గారికి మాజీ మంత్రి రెడీ ఓకే సార్ ఇప్పుడు వాటర్ అంతా ఇదైపోయి చెరువులో అంతా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి కింద పక్కన ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా అవసరం ఆ చెరువు మీద హైవే బైపాస్ పెట్టేసి ఉండదు ఈ వాటర్ ట్యాంక్ వచ్చే వాటర్ బయటకు పోతుంది బయటకు పోయే వాటర్ కెనాల్ ఆరో అంటే వీఆర్ నమస్కారం చేస్తాను ఆధార్ కార్డు తీసుకోదా బండి వచ్చాడు బండి బాధపడుతున్నారు
అమ్మాయి రామలక్ష్మి తొందర రా పో. కర్నూలుకి వచ్చారు ఎప్పుడన్నా? కర్నూలు పేరునే ఉండారా? సార్ టీజీ వెంకటేశ్వర గుర్తుపెట్టుకున్నాం మా ఇంటికి రండి. ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం. ఎన్ని స్వామి రోజు వస్తూ ఉంటే చెప్తే yang kah? కృష్ణా నీరు వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను అనుసంధానం చేసి కృష్ణా నీరు రాయలసీమకే ఇవ్వాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. 3 రాయలసీమ జిల్లాలలో మహారాష్ట్ర కేంద్రంలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి. 4 హైదరాబాద్ రెండవ రాజధానిగా చేయాలి. 5 రాయలసీమలో ఉన్న పరిశ్రమలు తగ్గిపోకుండా 10,000 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను రాయలసీమ ప్రతి జిల్లాలో కల్పించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ హామీలు ఇవ్వాలి. గ్యాస్ పైపు లైన్ రాయలసీమకు తరలించాలి. 6 జీవోలు రద్దు చేసి 564 జీవోలు రాయలసీమలో అమలు పరచాలి. 7 నంద్యాల, పొట్టుటూరు, తిరుపతి మరియు మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయాలి. 8 ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోలవరం, పులిచెత్తల, తెలుగుగంగ, శ్రీశైలం పులికాలువ, పోతిరెడ్డిపాడు, అంతరేలివ, పెన్నాహో, అహోబల విజయవాడకు, తుమ్మవద్ద సమాంతర కాలువ, గాలేరు నగరి, వెలుగొండ, గుండ్లమెట్ట తదితర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సిద్ధేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టాలి. సుంకేశ్వర విజయవాడ ఏడు పెట్టాలి. 9 సాఫ్ట్వేర్, జౌళి పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, సాఫ్ట్వేర్ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, ఆటోనగర్లు ఏర్పాటు అన్ని జిల్లాల్లో జరగాలి. 10 ఒంగోలు, నెల్లూరు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ప్రతి ఇతర జిల్లాల్లో యూనివర్సిటీని నెలకొల్పాలి. 11
జిల్లాలో నెలకొల్పాలి. రాయలసీమ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇవ్వాలి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. 15 తిరుపతి దేవస్థానం మరియు వాటి సంస్థలు పనిచేస్తున్న రాయలసీమ ఇతర ఉద్యోగులను జీవో 564 మరియు జీవో 6 అమలు చేసి వారి సంస్థలకు పంపాలి. వారి రాయలసీమకు చెందిన వారి మాత్రమే నియమించాలి. 16 తిరుపతి మరియు ఇతర దేవస్థానంలో చైర్మన్ల రాయలసీమ ప్రాంతానికి చెందిన వారిని నియమించాలి. 17 రాయలసీమలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు స్థానికులను నియమించి రాయలసీమలో ఇతర ప్రాంతాలకు వైస్ ఛాన్సలర్లు ఉంటే రాయలసీమలో ఇతర ప్రాంతాల వైస్ ఛాన్సలర్లు ఉంటే వారి ప్రాంతాలకు పంపాలి. 18 రైల్వే ఇంటర్సిటీ ట్రైన్లు కర్నూలు నుండి సికింద్రాబాద్ వరకు వెంటనే ఏర్పాటు చేయాలి. గరీబ్ ట్రైన్ కర్నూలు ద్వారా నడపాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ కర్నూలు చిత్తూరు ద్వారా కూడా నడపాలి. రాయలసీమలో రైల్వే డబ్బులు నిర్మించి విస్తృతమైన ట్రైన్లను ఏర్పాటు చేయాలి. 20 ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను కల్పించాలి. 21 కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. 22 రాయలసీమ ఉర్దూ విశ్వవిద్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలి. 23 మంత్రాలయం నుండి శ్రీశైలం వరకు మార్గం ఏర్పాటు చేయాలి. 24 కర్నూలు ప్రకాశం జిల్లాలలో అలాగే అనంతపురం జిల్లాలలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలి. 25 నెల్లూరు, మద్రాసు, గ్రేటర్ రాయలసీమ బోర్డులను తెచ్చుకోవాలి. రాయలసీమ బెంగళూరు బాధలలో ఇంటర్నేషనల్ యాక్షన్ మార్కెట్ మరియు ఫ్లోరికల్చర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. 26 నేషనల్ హైవే రోడ్డు రైల్వే డబుల్ లైన్ ట్రాక్ నిర్మించాలి. 27 సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి. రాయలసీమ హక్కులను కాపాడాలి. ప్రత్యేక తాగేది ఇవ్వాలి. 28 స్వప్నాలు ఎన్నో కొనసాగించవలేను. మనమందరం కూడా చేయి కలిపి రాయలసీమ హక్కులని రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధికి మనమందరం రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా పాటుపడాలి. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా ప్రతి రాయలసీమ వారి మీద సహాయ కేంద్ర వారి మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి తెలంగాణ ప్రాంతంలో అక్కడ ప్రజల్ని అక్కడి నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు మధ్యపెట్టి వారందరినీ కూడా తప్పుదోవ పెడుతున్నారు. అలాగే ఉద్యోగస్తుల్ని కానీ లేదు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని మనం అక్కడ ప్రాంత ప్రజలందరికీ కూడా మనం వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మరి ముఖ్యంగా జాతీయ పార్టీలు వారి ముందు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేని పార్టీలు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ తీసేయడానికి వారందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారిని మనము సగేగా ఎదుర్కోవాలనే ఒక విషయాన్ని మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేసిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా అన్ని రకాలుగా మనకు సహాయపడిన పోలీసు వారికి అలాగే అందరికీ ఇంతతో రాయలసీమ హక్కుల అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారికి అలాగే గురువారెడ్డి గారికి మా అధ్యక్షులు గారికి మాజీ మంత్రులు
తీసుకుంటారు పెద్ద పెట్టు దాని రెడీ ఓకే సార్ ఇక్కడే ఇప్పుడు వాటర్ అంతా ఇదైపోయి చెరువులో అంతా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి కింద పక్కన ఇరిగేషన్ ల్యాండ్స్ అంతా అవసరం ఆ చెరువు మీద హైవే బైపాస్ పెట్టేసి ఉండదు దేవరాలు కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ వచ్చే వాటర్ బయటకు పోతుంది బయటికి పోయే వాటర్ కెనాల్ ఆరో అంటే వీఆర్ నమస్కారం చేస్తాను ఆధార్ కార్డు తీసుకోరా బండి వచ్చాడు బండి ఇక వచ్చి బాధపడతారు మాకు పట్ట ఇచ్చేయండి పట్ట పిల్లలు రండి అమ్మాయి రామలక్ష్మి తొందరరా పో కర్నూలుకి వచ్చారు ఎప్పుడన్నా కర్నూలు పేరున్నా విన్నారా సార్ టీజీ వెంకటేశ్వర గుర్తు పెట్టుకున్నాం మా ఇంటికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాం ఎన్ని స్వామి రోజు వస్తామని చెప్తే
yang kau